చదువుకున్నాం. 9 యోహాను తర్వాత 19:20-28 అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నానెను. వాక్యం చూసినట్లయితే మా భక్తులతో తెరిసే గురించి ఒకసారి చూసుకున్నాం. మదర్ తెరిసే గురించి తన ఆశ్రమంలో ప్రార్థన గదిలోని ఆమె గోడ మీద ఆంగ్లం భాషలో ఒక వచనం రాసుకుంది. ఏంటి, దప్పికొంచున్నాననే ఒక వచనం ఆమె గోడ మీద ప్రార్థన గదిలో రాసుకుందండి. ఎందుకది తను రాసుకుందని మనం చూసుకున్నట్లయితే ఎన్నో మాటలు ఉంటాయి, మీరు ఎందుకు రావని చిన్న పదవి రాశారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు ఏంటంటే ఆత్మల కొరకు దాహం అనేసి రాసుకుందంట. అది యేసుక్రీస్తు అన్ని సందర్భాల్లో తన దప్పిక కలిగిందని గమనించగలం. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదని సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారు దాహం తీర్చితే నాకు తీర్చినట్లని ప్రభు బోధించాడంట. అనగా మన సమాజంలో బలహీనమైనటువంటి వారికి మన వంతు సహాయం చేయడమే ధన్యకరమని మదర్ తెరిసా ఆలోచనలు కలిగి ఆ యొక్క వచనం రాసుకుందనమాట ఆ గోడ మీద ప్రార్థన గదిలో. అలాగే మనం మదర్ తెరిసాలాగా ఏం చేయాలి, ఆ దాహం అంటే ఏంటి, ఐదో మాట దాహం కలిగి దప్పికొంచున్నాననే ఒక మాట మాట్లాడుతున్నారు అనమాట. మనం చూసినట్లయితే అది ఏ దాహం, ఆత్మదాహం అంటే ఏంటి, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం దాహం కలిగి ఉండడము, ఆ యొక్క ఆత్మలు దేవుని నడిపించే ఒక భారం కలిగి ముందుకు కొనసాగాలనేసి మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహం గురించి ఆమెను అడుగుతాయి కదా, దాహం కొన్ని నీళ్ళు ఇమ్మని సమరయ స్త్రీతో యేసు పలికిన మాటలు తన శారీరక దప్పికని గురించి కాదు కానీ ఆత్మీయ దప్పికని గమనించగలం మనం. యూదులు మాత్రమే కాదు, సమరయులు కూడా రక్షించబడాలని ఉద్దేశంతో యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఏం చేశారు, సమరయ స్త్రీని దర్శించడం, ఆమెను రక్షించడం జరిగింది. తర్వాత ఆమె సమరయ అంతటా సువార్త ప్రకటించిందంట. అలాగే మనం కూడా దేవుడు మనల్ని దర్శించి మనం ఎలాగైతే రక్షింపబడ్డామో దేవుళ్ళో, అలాగా అనేకులు నశించబడిన ఆత్మలను మనం వెళ్ళి రక్షించగల వారంగా, దర్శించగలగా, వాళ్ళ అవసరంలో మనం సహాయం చేసేవారిగా ఉండాలనేసి ఈ యొక్క వచనం గురించి మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే శిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పికొంచున్నానన్న మాట. ఫస్ట్ది ఏంటంటే నేను ఇచ్చి నీళ్లు తాగినప్పుడు దప్పికొనడు అనేసి అని చూసుకున్నాం. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవనికే వాళ్ళ ఊరటి నెత్తి బొగ్గుగా ఉండేనని సమరసీతో చెప్పాడు అన్నమాట దేవుడు. ఇంకోటి ఏంటి, సిలువలో తన పని, దేవుని యొక్క పని సంపూర్ణమైనప్పుడు దప్పుకొంచునన్న మాట. రక్షించబడిన మనం ఆత్మలు తన దగ్గర రావాలని ఆత్మీయ దప్పికై ఉన్నదనేసి మనం గ్రహించాలి. ఇంకోటి కల్వరిలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకని గ్రహించి ఆ శిలువ యొద్దకు చేరి రక్షింపబడిన అనుభవం కలిగి ఉన్న మనము ఆ శ్రమలు అనేకులకు వివరించే ప్రయత్నాల్లో శిలువలో క్రీస్తు దాహమును తీర్చేవారం అవుతామని మనం ఏం చేయాలి, అలా చేయాలన్నమాట. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు.